నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుమానమే పెను భూతంగా మారటం, తనకు దూరంగా ఉంటోందని కక్ష పెంచుకున్న ఓ భర్త రెక్కి నిర్వహించి మరీ భార్యను దారుణంగా హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జిల్లాలోని చింతకాని మండలం నేరడుకు చెందిన గోగుల భాస్కర్ కు ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన సాయివాణితో 15 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా పిల్లలు హర్షవర్ధిని, హేమేంద్ర ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి సాయివాణిని అనుమానంతో వేధిస్తున్న భాస్కర్ ఆ తర్వాత మద్యానికి బానిసై పొలం, 2 ట్రాక్టర్లు అమ్మేశాడు. ఆయనలో మార్పు రాకపోవడంతో సాయివాణి ఏడాది క్రితం పిల్లలతో సహా జగ్గయ్యపేటలోని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆపై పిల్లలను ఖమ్మంలోని తన సోదరి వద్ద ఉంచి చదివిస్తోంది. సోదరి సూచనతో సాయివాణి గత మే నెలలో ఖమ్మం వచ్చి ఓ ఫంక్షన్ హాల్లో పనికి కుదిరి పిల్లలిద్దరితో అద్దెంట్లో జీవిస్తోంది. ఏడాదిగా కుటుంబాన్ని పట్టించుకొని భాస్కర్ కు సాయివాణిపై కక్ష మరింత పెరగటంతో ఆమె ఉంటున్న ఇంటిని గుర్తించి కొన్నాళ్లుగా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఆమె ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వాకిలి ఊడ్చేందుకు బయటకొస్తుందని గుర్తించి గురువారం తెల్లవారుజామునే వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు. సాయివాణి అరుపులకు ఇద్దరు పిల్లలు భయపడి అమ్మను చంపొద్దు నాన్న అని వేడుకున్నా ఆమె కడుపులో పొడిచాడు. కింద పడగానే ఆమెపై కూర్చొని గొంతుపై పొడుస్తుండగా కుమారుడు హేమేంద్ర సమీపంలోని ఆమె సోదరింటికి వెళ్లి చెప్పాడు. ఆపై కుమార్తె హర్షవర్ధిని కత్తి నాక్కునే ప్రయత్నం చేయగా ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈలోపు సోదరి భర్త ఉపేందర్ వచ్చేలోగా అప్పటికే ఆమె ప్రాణాలు పోయి సాయివాణి తల వేరు చేయడానికి భాస్కర్ ప్రయత్నిస్తుండగా ఉపేందర్ గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో వచ్చిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న భాస్కర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఏసీపీ రమణమూర్తి, 2 టౌన్ సీఐ బాలకృష్ణ పరిశీలించారు.